శాస్త్ర కొడి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర, శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాలు, దానిలో ఉన్న రహస్యాలు మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు శ్వాస సూత్రాల్లో ఉన్న లెట్స్ గో టు ద టాపిక్. మై డియర్ ఫ్రెండ్స్, శివ ఏమన్నారంటే బ్రీత్, రెండు శ్వాసల గురించి చెప్పుకుంటూ వచ్చారు. శ్వాస అనేది ఏ విధంగా జరుగుతుంది, లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది అనే విషయంలో శ్వాస కరిగిపోతుంది. ఒక చోట లోపలికి వెళ్ళిన శ్వాస కరిగిపోతుంది, మళ్ళా ఉచ్ఛ్వాస లోపలికి వెళ్ళి కరిగిపోయి నిశ్వాసగా మారుతుంది, మళ్ళీ నిశ్వాస కరిగిపోయి మళ్ళా ఉచ్ఛ్వాసగా మారుతుంది. ఈ యొక్క కరిగిన పాయింట్ గమనించు అన్నారు. అయితే ఈ శ్వాస గమనింపు, ఆ కరిగిపోయిన ప్రదేశాలు గమనించడం అనేది మన శ్వాస లోపలికంటే వెళ్ళదు, లోపలికంటే తీసుకెళ్ళాం, పైనే శ్వాస ఆడుతూ ఉంది. దానికి కారణం ఏమిటి అనేది, లోపలికి వెళ్ళిన శ్వాస కేంద్రాన్ని తాకాలి, ఆ కేంద్రాన్ని తాకటం లేదు. శ్వాస తీసుకుంటున్నాం అంటే డీప్ స్లో బ్రీత్, డీప్గా అంటే లోతుగా చాలా స్లోగా శ్వాస తీసుకోవాలి, కేంద్రాన్ని తాకాలి. అది ఛాతీ నుంచే తాకుతుంది అనే పాయింట్, మనం ఛాతీ వరకే మనం శ్వాస తీసుకుంటున్నాము, పూర్తిగా శ్వాస తీసుకోవటం లేదు అని దానికి కారణాలు చెప్తూ వస్తున్నారు. అయితే అది ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు అది మూలాధారాన్ని టచ్ చేయాలి, లేదా నాభి నుంచి పీల్చాలి. చిన్నపిల్లవాడు శ్వాస తీసుకోవడం ఏ విధంగా తీసుకుంటాడు, ఆ పసివాడు నిద్రపోతున్నప్పుడు శ్వాస ఆడుతుంటే లోపలికి బయటికి వెళ్తుంటే పొట్ట పైకి లోపలికి వెళ్తుంది, పొట్ట పైకి వస్తుంది, లోపలికి వస్తుంది. శ్వాస తీసుకున్నప్పుడేమో పైకి వస్తుంది, శ్వాస వదిలేసినప్పుడు లోపలికి వెళ్తుంది పొట్ట. సో అది ఈ మానవాడి సెక్స్ పట్ల అణచివేత భావన తీసేయాలి, అప్పుడే శ్వాస కరెక్ట్గా లోపలికి వెళ్తుంది. అది పొట్ట లోపలికి వెళ్తుంది శ్వాస పొట్ట లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది, మన సెక్స్ సెంటర్కి ఎనర్జీ వస్తుంది. ఆ శ్వాస లోపలికి పోయిన పొట్ట లోపలికి వెళ్ళడం వలన అది సెక్స్ సెంటర్ని తాకుతుంది. లోపల నుంచి ఆ లోపలికి వెళ్ళిన శ్వాస సెక్స్ సెంటర్కి ఉత్తేజం క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఏమో జరుగుతుంది, ఆ సెక్స్ సెంటర్ బాగా యాక్టివ్గా ఉంటుంది, సజీవంగా ఉంటుంది. అయితే నాగరికత అనే పేరుతో మనం సెక్స్ అంటే భయపడతాం. పిల్లల్ని వారు ఆ సెక్స్ ఆర్గాన్స్ని ముట్టుకొనివ్వు, తప్పు చేయకూడదు, స్టాప్, ఆగు, ముట్టుకోకూడదు. అలా ముట్టుకోవద్దు అన్నప్పుడు ఆ పిల్లవాడికి ఏం జరుగుతుంది అనేదాన్ని వివరిస్తున్నారు. ఫస్ట్ వాడు టచ్ చేయగానే స్టాప్ అంటాం, అప్పుడు ఏమవుతుంది, బ్రీత్ ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది. ఎప్పుడైతే స్టాప్, డోంట్ టచ్ యువర్ సెక్స్ సెంటర్ అంటే ఆ యొక్క ఆర్గాన్ని పట్టుకోవద్దు, ఆ పిల్లవాడు ఆడుకుంటా ఉంటాడు, పట్టుకొని ఆగు, తప్పు అని అనగానే ఆగిపోతుంది, చెయ్యి ఆపుతాడు, టచ్ చేయడం ఆపుతాడు, శ్వాస ఆగిపోతుంది. అదే శ్వాస లోపలికంటే వెళ్తే
వాడు ఆ శ్వాస ఆడుతున్నప్పుడు లోపలికి వెళ్ళింది, టచ్ చేసింది. అతను అతను ఆ పిల్లవాడు సెంటర్ని పట్టుకొని ఆడుకుంటాడు. హ్యాండ్ స్టాప్ అయ్యంగానే ఏమవుతుంది? బ్రీత్ ఆగిపోతుంది. బ్రీత్ టచ్ చేయదు, ఇంకా లోపలికి వెళ్ళదు. అది పైన వెళ్ళిపోతుంది. మనము ఎందుకంటే సెక్స్ అంటే భయపడతాము. అది దిగువ ప్రాంతము. అది ఫిజికల్గా దిగువ కాదు, మనమే దాన్ని తక్కువ చేస్తాం, నీచం అని. భౌతికంగా అది లోయర్ పార్ట్, లోయర్ కాదు. ఎందుకని? దానికి విలువ ఇవ్వము. దాన్ని ఏమంటాము? తక్కువ అనే భావము. ఆ భావంతో మనం దాన్ని తక్కువ చేస్తాం, అంతే. దాన్ని నిందిస్తాం. అంచేత ఏమవుతుంది? అది మనకి షాలోగానే ఉండిపోతుంది, శ్వాస లోపలికి అంటే వెళ్ళదు. ఇది దురదృష్టము. ఆ శ్వాస లోపలికి వెళ్ళనివ్వడం లేదు. అయితే అప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరైనా ఇలా అన్నారనుకోండి, మొత్తం మెకానిజం మారిపోతుంది. శ్వాస లోపల కంటే తీసుకెళ్ళాలి అని అంటే మెకానిజం మారిపోతుంది. కానీ ఇప్పుడు మనదంతా వ్యవహారం ఏమైపోయింది? పైన అయిపోయింది. కాబట్టి ఆ శ్వాస ముక్కులోంచి అలా పైకి తీసుకెళ్తుంది. అంటే సహస్రారం వైపు తీసుకెళ్తున్నాము, లోపల కంటే వెళ్ళటం లేదు. సహస్రారం వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆ బ్రీతింగ్ సిస్టమ్ సెవెంత్ అనమాట. సహస్రారం అంటే సెవెంత్ సెంటర్. అది అలా వెళ్ళి మళ్ళీ నోటితో బయటికి వెళ్ళిపోతుంది. ఈ నోటి నుంచి సహస్రారం వరకే పాసేజ్. అది లోపలికి కిందకి వెళ్ళడం లేదు. కిందకి వెళ్తే ప్రమాదం అని. లోపలికి వెళ్ళే కొద్దీ నువ్వు నీ కేంద్రం, నీ బయాలజీ కేంద్రం లోపలికి వెళ్తావు, సెక్స్ సెంటర్కి వెళ్తావు, దానికి సమీపంగా వెళ్తావు. ఎందుకని? జీవితం అంటే సెక్స్ ఈజ్ లైఫ్. సెక్స్ లేకపోతే లైఫ్ లేదు, జీవితం లేదు. అయితే ఇంకో విధంగా చూడండి అని చెప్తున్నారు. అది ఎలాగో చూద్దాం. శ్వాస ఆడితే జీవితం. అది శ్వాస ఎక్కడి నుంచి పైనుంచి మనం లోపలికి తీసుకొని కిందకి వెళ్తుంది. అయితే సెక్స్ ఈజ్ లైఫ్ జస్ట్ టు అదర్ కార్నర్, ఫ్రమ్ డౌన్ టు అప్వర్డ్స్. అలా వెళ్ళింది సెక్స్ సెంటర్ ద్వారా పైకి వస్తుంది. బ్రీత్ ఈజ్ ఫ్లోయింగ్, సెక్స్ ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్. అంటే ఆ లోపలికి వెళ్ళినప్పుడు సెక్స్ ఎనర్జీ కూడా ఫ్లో అవుతుంది. అప్పర్ బాడీకి బ్రీత్ పాసేజ్ అనేది అప్పర్ బాడీ అంటే, సెక్స్ పాసేజ్ అనేది లోయర్ బాడీ. అయితే రెండు మీట్ అయితే ఏం జరుగుతుంది? జీవము, సజీవంగా జీవితం ఉంటుంది. అంటే మన జీవితం అది. బయో ఎనర్జీ, ఈ సెక్స్ సెక్టర్ కలిసినప్పుడు ఏమవుతుంది? క్రియేట్ బయాలజీ, బయో ఎనర్జీ. అదే సెక్స్ గురించి భయపడినాం అనుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం బిట్వీన్ ద టూ. ఆ రెండింటిని కలవనివ్వం. ఆ సెక్స్ సెంటరు లేదా ఆ శ్వాస కలవనివ్వం. అందుకోసం సివిలైజ్డ్ మ్యాన్ ఏమంటారంటే, సివిలైజ్డ్ మ్యాన్ని అంటే పురుషుడు, నాగరికత చెందిన పురుషుడికి వృషణాలు తీసేసినటువంటి వాడు అని అంటారు. వాడు మగవాడు కాదు. అంచేత వాడికి శ్వాస ఏ విధంగా ఉండాలి అనేది వాడికి తెలియదు. లోపల కంటే ఎలా వెళ్ళాలని తెలియదు. ఈ సూత్రం అర్థం కాదు. ఈ థర్డ్ సూత్రం. ఇక్కడ రెండు పరస్పర, శివుడు చెప్పిన ఇందులో రెండు పరస్పర ఎనర్జీస్ గురించి ఉన్నాయి.
శివ ఏమన్నారంటే, శివుడు ఏం చెప్పారంటే, వెన్ ఎవర్ బ్రీత్ అండ్ అవుట్ బ్రీత్, శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు కానీ లేదా బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కరిగిపోతుంది అని. శ్వాస లోపలికి వచ్చినప్పుడు కరిగిపోతుంది, మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు కరిగిపోతుంది. కరిగిపోవడం ఏంటండి, ఆ ఉచ్ఛ్వాస కరిగిపోయి కరిగిపోయింది, అది ఏమైంది, నిశ్వాసగా మారిపోయింది. మళ్ళీ నిశ్వాస బయటికి వెళ్ళి కరిగిపోయింది, మళ్ళీ ఉచ్ఛ్వాసగా వస్తుంది. ఆ సమయంలో ఏం జరుగుతుంది, ఇన్స్టెంట్గా టచ్ చేస్తే ఆ ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎనర్జీ తక్కువ ఉంటుంది, మళ్ళీ ఎనర్జీ ఫిల్ ఎప్పుడు అవుతుంది, ఆ సెంటర్లో, ఆ కేంద్రంలో. అది ఇక్కడ ఎనర్జీ లెస్ అండ్ ఎనర్జీ ఫిల్డ్ అని 2 పాయింట్లు వాడారు. ఇది విరుద్ధ సిద్ధాంతం. అయితే ఏంటి విరుద్ధం, ఎందుకు విరుద్ధంగా ఉందో చూద్దాం. అయితే ఇక్కడ ఎనర్జీ ఎప్పుడు లెస్ అవుతుంది, నువ్వు ఆ లోపలికి వెళ్ళినావు, యాక్టివేట్ అయింది, సెక్స్ సెంటర్ యాక్టివేట్ అయింది, ఏమైంది, ఎనర్జీ, బాడీ ఎనర్జీ లెక్కలు చూస్తే ఎనర్జీ నీరసం అయిపోతుంది. శరీరం కానీ మనసు కానీ ఎనర్జీ ఇవ్వలేవు. బాడీ ఎనర్జీ ఎంత ఏంటంటే మనం తీసుకున్న ఆహారం, అది ఫ్యూయల్ అనమాట. ఆ ఫ్యూయల్ ద్వారా వచ్చే ఎనర్జీ బాడీకి. కానీ మనము ధ్యానంలో శ్వాసను గమనించడం వలన, ఆ ఎరుకతో తీసుకోవటం వలన ఎనర్జీ ఫిల్ అవుతుంది. లోపలికంటే వెళ్ళే ఆ శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఫిల్ అవుతుంది, బాడీ ఎనర్జీ కాదు. బాడీ ఎనర్జీ ఏంటి, మనం తీసుకునే ఆహారం బట్టి ఎనర్జీ ఉంటుంది. మనం ఏదైనా తాగాము, ఏదైనా తిన్నాము, అది ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఫ్యూల్ ఎనర్జీ అనమాట. అక్కడ ఇట్ ఈస్ జస్ట్ గివింగ్ ఫ్యూయల్ టు ద బాడీ. నువ్వు తిండి ఆపేసావు, తినటం లేదు, తాగడం లేదు, అప్పుడు ఏమవుతుంది, శరీరము చచ్చిపోతుంది, దానికి తిండి పెట్టాం. ఇప్పుడు కాదులే, 3 నెలలు పడుతుంది చావడానికి, తిండి తిప్పలు లేకుండా. ఎందుకంటే ఆ 3 నెలల వరకు సరిపడా నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ నిల్వలు లోపల శరీరం, మంచి ఎనర్జీ. 3 నెలల వరకు ఏం తినకపోయినా చచ్చిపోవు. ఆ 3 నెలల వరకు సరిపడావు. అయితే దానికి ఏం పెట్రోల్ ఇవ్వకపోతే ఆ పెట్రోల్ స్టేషన్ ఖాళీ అయిపోతుంది. అది రిజర్వాయర్, ఎమర్జెన్సీ కోసం వాడుకుంటుంది అనమాట. ఓకే, అది వదిలేద్దాం. అయితే ఈ ఫ్యూయల్ ఎనర్జీ అనేది, సెంటర్ ఈజ్ నాట్ గెట్టింగ్ ఎనీ ఫ్యూయల్ ఎనర్జీ. మనం తీసుకునే ఆహారం వలన సెక్స్ సెంటర్ ఏమి యాక్టివేట్ అవ్వదు. అందుకోసం శివ ఏమన్నారు, ఎనర్జీ లెస్. నువ్వు తీసుకునే ఆహారం వలన ఏదో సెక్స్ సెంటర్ ఇది అవుతుంది అనేది కాదు, ఫ్యూయల్ ఎనర్జీ. ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. సెక్స్ ఎనర్జీ రావటం అనేది ఈటింగ్ డ్రింకింగ్ వలన కాదు. మనకి పురాణాల్లో కథలు కూడా చెప్తూ ఉంటారు. విశ్వామిత్రుడు లేకపోతే ఆయన గొప్ప తపస్సు చేస్తున్నాడు, ఆయన తింటున్నాడా తాగుతున్నాడా, ఏం లేదు, కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నాడు. ఆ ఎనర్జీ తీసుకున్న ఏమైంది, అతను సెక్స్ సెంటర్ యాక్టివేట్ అయినప్పుడు, ఏదో రంభ ఊర్వశి ఎవరో అంటారు కదా, ఆమె వచ్చి డ్యాన్స్ చేస్తున్నప్పుడు యాక్టివేట్ అయ్యింది కాస్మిక్ ఎనర్జీ. ఇది ఇక్కడ మనకి ఈ పాయింట్లో మనకు అర్థమవుతుంది. మనం తినటం వలన ఏదో సెక్స్ సెంటర్ ఎనర్జీ, తిండి తాగటం వలన సెక్స్ సెంటర్ కాదు. ఊరికే బాడీ పెంచుకోవడం తప్ప ఏమి ఉండదు. ఫ్యూయల్ ఎనర్జీ, సెంటర్ ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ ఫ్యూయల్ ఎనర్జీ. ఈ కేంద్రము ఏమీ ఎనర్జీ పొందదు, అందుకోసం ఎనర్జీ లెస్ అన్నాడు. ఓకే, కాస్మిక్ సోర్స్తో కాస్మిక్ ఎనర్జీ లెస్, ఎనర్జీ ఫిల్డ్ సెంటర్. అప్పుడు సెంటర్ ఎనర్జీ ఫిల్ అవుతుంది, అదనమాట. అయితే బ్రీత్ గోస్ అవుట్, కమ్స్ ఇన్, వెరీ పాయింట్. ఆ లోపలికి వెళ్ళేది బయటికి వచ్చేది. ఆ క్రమంలో ఆ పాయింట్లో లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా శ్వాస కరిగిపోతుంది. ఆ సెంటర్ దగ్గర లోపలికి వచ్చి కరిగిపోతుంది, బయటికి వెళ్ళేటప్పుడు కరిగిపోతుంది. దాన్ని గమనించు, అక్కడే ఎన్లైటన్మెంట్ ఉంది, అక్కడే ఎన్లైటన్మెంట్. ఈ 3rd సూత్ర మనం చెప్పుకున్నదానికి కొంచెం కొనసాగింపు వీలుంటే చెప్పుకుందాం. ఇప్పుడు మనము
4 శ్వాస సూత్రం 4 అని. ఇది ఇంకా విచిత్రంగా ఉంటుంది. శ్వాస పూర్తిగా బయటికి వెళ్ళిపోయింది, అవుట్, అది ఆగిపోతుంది అక్కడ, లేకపోతే లోపలికి వచ్చింది ఆగిపోతుంది. అది ఆ క్షణంలో, శ్వాస లేని క్షణంలో, అది ఆ శ్వాస లేని క్షణం అనేది అక్కడ కామన్ పాయింట్, యూనివర్సల్గా ఆగిపోతుంది అక్కడ, పాస్, ఒక క్షణం ఆగిపోయింది. అక్కడ నీలో ఉన్న ఆత్మ మాయమైంది. అక్కడ ఏమవుతుంది? ఇది కష్టం ఎవరికి? ఇంప్యూర్గా ఉన్న వారికి కష్టం. ప్రతి ఒక్కరికి కష్టమే, ప్రతి ఒక్కడు ఇంప్యూర్గానే ఉన్నాడు. ఎవ్రీవన్, బికాస్ ఈ సేస్ దిస్ ఈజ్ డిఫికల్ట్ ఓన్లీ ఫర్ ది ఇంప్యూర్. స్వచ్ఛంగా ఉన్నవారికి ఇదేం కాదు, ఇంప్యూర్గా ఉన్నవారికి. ఎందుకని ప్యూరిటీ అనే పదం వాడారు, స్వచ్ఛత అనేది ఎందుకు వాడారు చూద్దాం. ఎవరున్నారయ్యా ప్యూర్గా? ఎవరున్నారు? ఇది కష్టం నీకు, నా దాన్ని ప్రాక్టీస్ చేయలేవు. నేను స్వచ్ఛంగా ఉంటాను అని ప్రాక్టీస్ చేయడానికి కావాలి. అయితే యూ హ్యావ్ టు ఫీల్ సంథింగ్, సడన్గా ఫీల్ అవుతావు. ఆ ఫీలింగ్ ఎలాంటిదంటే, ఏదైనా ఒక ప్రమాదం జరగబోతుంది, యాక్సిడెంట్ జరగబోతుంది అన్నప్పుడు శ్వాస ఆగిపోతుంది, బ్రీతింగ్ విల్ స్టాప్. బయటికి వెళ్ళిందా ఆగిపోయింది, బయటే ఉంటుంది. లోపలికి వచ్చిందా లోపలే ఉంటుంది, అంతే. ప్రమాదం జరగబోతున్నప్పుడు ఇంకా ఊపిరి బిగబట్టినట్టు అయిపోతుంది. బయటికి వెళ్తే బయట ఉండి లోపలికి తీసుకోవడానికి కావాలి, లోపలికి వచ్చిందా బయటికి వదలడానికి లేదు. అలాంటి సిచ్యువేషన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అంతా ఎవ్రీథింగ్ స్టాప్. అక్కడ మాయమైపోతుంది. యువర్ స్మాల్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ డైలీ యూటిలిటీ. అంటే మామూలుగా మన ఇదంతా మనం చేసే ఆ లోపల ఉన్న ఆ నేను రోజువారీ కార్యక్రమాలు చేస్తుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అసలు నువ్వెవరో కూడా గుర్తుండదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్, హతాశుడు అయిపోయాడు, హఠాత్తుగా పరిణామం సంభవించింది. ఏమైంది? అప్పుడు ఎప్పుడైతే నువ్వు రోజువారీ పనులు చేసుకునేటప్పుడు మామూలు కామన్గా నీ పనులు నువ్వు చేసుకుంటావు, సడన్గా ఒకసారిగా ఉపద్రవం, ప్రమాదం వచ్చి పడిపోయింది, ఇమీడియట్గా చావు వచ్చి పడినట్టుగా యాక్సిడెంట్ ఫేస్ చేసావు, యాక్సిడెంట్, బ్రీత్ అయిపోయింది. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ నువ్వెవరో కూడా, నీ పేరు కూడా మర్చిపోతావు, బ్యాంక్ బ్యాలెన్స్ మర్చిపోతావు, నీ పరువు ప్రతిష్టలు మర్చిపోతావు, ఎవ్రీథింగ్ జస్ట్ ఎవాపరేట్, కంప్లీట్గా మాయమై. ఎందుకంటే ఫేసింగ్ డెత్, యాక్సిడెంట్ అయిపోతుంది, ఫేసింగ్ డెత్. ఆ క్షణంలో ఎవ్రీథింగ్ విల్ బీ ఫర్గాటెన్. నువ్వు ప్యూర్గా ఉన్నావు, ఇంప్యూర్గా ఉన్నావు ఏం కాదు అసలు. ఈవెన్ ఫర్ ద ఇంప్యూర్ దేర్ విల్ బీ ఎ పాస్. బ్రీతింగ్ ఆగిపోతుంది. ఆ క్షణాన్ని ఎరుకతో పట్టుకుంటే, అది ప్రాక్టీస్ చేయడానికి లేదు. ఈ ఫోర్త్ సూత్ర అది గోల్ కొట్టేయచ్చు ఆ క్షణంలో ఎరుక. ఎందుకంటే ఎరుకలే అక్కడ నీవెవరో నీకేముండదు, కానీ ఆ క్షణాన్ని పట్టుకోవాలి. అయితే ఈ మెథడాలజీ జెన్ మాస్టర్స్ వాడారు, జపాన్లో వాడారు. మనం వారి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మనం వదిలేసాం కదా ఆ గ్రంథాన్ని. శివుడు చెప్పిన సూత్రాన్ని వాళ్ళు పాటించారు, 4వ సూత్రాన్ని వాళ్ళు పాటించారు. కానీ ఇది చాలా వింతగా ఉంటుంది అక్కడ వాళ్ళు చేసే ఇది ప్రాక్టీస్. అక్కడ ఇది చూస్తానికి ఏదో వింతగాను, ఏదైనా పనికి మాలిలా ఉంది అని అనిపిస్తుంది. జీర్ణం కాదు. ఆ జెన్ మాస్టర్స్ ఏం చేస్తారంటే, సడన్గా ఏమి కారణం లేకుండా ఆ శిష్యుడిని
కిటికీలోంచి బయటకు విసిరి కొట్టేస్తారు, లేదా ఇంట్లో తరిమి కొడతారు. ఏ కారణము లేకుండానే దబదబా కొట్టేస్తారు, సడన్గా కొడతారు. కొడుతున్నట్టు ఏం తెలీదు, సడన్ కొడతారు, నో కాజ్. అంతా బాగానే ఉంది, మాట్లాడుకుంటున్నాం, ఆ గురువుగారు ఏదో చెప్తున్నాడు, వింటున్నా, బాగానే ఉంది. వెంటనే కొట్టడం మొదలు. ఎందుకని? ఈ యొక్క సడన్గా బ్రీత్ స్టాప్ అయిపోయి ఆ యొక్క ఎన్లైటన్మెంట్ స్టేజ్కి వెళ్ళాలి. అయితే ఏ కారణం ఉండదు, ఏ కారణం లేకుండానే, కారణం లేకుండా ఏం జరగబోతుంది అనేటువంటి ఆ యొక్క చిత్త భ్రమలో మైండ్ ఆగిపోతుంది. ఏమి లేదు అక్కడ, శ్వాస లేదు. అయితే ఒకవేళ నువ్వు ఆ మాస్టర్ని తిట్టినా ఆయన కొడతానే ఉంటాడు. ఈ మైండ్కి అర్థం కాదు, నేను తిట్టాను ఆయన్ని, ఆయన ఎందుకు కొడుతున్నాడు. ఇప్పుడు నేను తిడితే ఆయన కొట్టాడంటే రీజన్ ఉంది, అది అర్థం చేసుకోవచ్చు. మనం ఆ గురువుని తిట్టకుండానే, ఆయన ఏమనకుండానే ఆయన కొడుతున్నాడంటే, మనం తిట్టాం కాబట్టి అది కొడతాడు, ఓకే మంచిది, ఆ గ్యాప్ అనేది రాదు. అయితే ఒకవేళ నువ్వు మాస్టరు నిన్ను కొట్టడు, నువ్వు తిడుతున్నా నిన్ను కొట్టడు, ఆయన పక్క నవ్వేస్తాడు. అదేంటి నేను ఇలా తిడుతుంటే ఆయన నవ్వుతున్నాడేంటి అని అక్కడ గ్యాప్ వస్తుంది. ఆయనకి మనం కోపం తెప్పించే మాటలు చెప్పామే అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, కోపం రాదు అక్కడ. ఆయన ఆ కోపానికి బదులు కోపం వచ్చి కొడతాడేమో అని చూద్దాము, అందరు కొట్టిన వాళ్ళంతా కూడా ఎన్లైటన్ అయిపోయారు కదా, ఈయన రోజు నన్ను కొట్టడం లేదు అని చెప్పి అలా అని చెప్పి అతను తిడితే నవ్వుతాడు పక్క. మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉన్నాడు ఆయన. వెంటనే ఆ గ్యాప్ వస్తుంది, అయిపోతుంది. అంటే పాస్లో పెట్టాం, చిత్రం ముందుకి వెనక్కి వెళ్ళటం అనేది. దీన్ని అర్థం చేసుకోలేము, ఎందుకంటే మైండ్ ఆగిపోతుంది. మైండ్ ఆగిపోవడం ఏమిటి? ఎప్పుడు మైండ్ ఆగిపోతుంది? శ్వాస ఆగినప్పుడు ఆగిపోతుంది. శ్వాస ఆగినా మైండ్ ఆగిపోతుంది, మైండ్ ఆగినా శ్వాస ఆగిపోతుంది. రెండు వైపులా పొందునే. మైండ్ ఆగిపోతే శ్వాస కూడా నిలిచిపోతుంది. ఇదే కదా మనం శ్వాస మీద ధ్యాస ఎలా చెప్పుకుంటాం? శ్వాసను ఎరుకతో గమనించగా ఆలోచనలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. అలా తగ్గిపోయి ఆలోచనలు క్రమక్రమంగా తగ్గిపోయినప్పుడు ఆ శ్వాస క్రమక్రమంగా భూమధ్యంలో నిలిచిపోతుంది అని చెప్పు. సో ఇక్కడ మాస్టర్ని పొగుడుతూ ఉన్నాం అనుకోండి, జన్ మాస్టర్ గురించి మాట్లాడుకున్నాం. ఆ మాస్టర్ని పొగుడుతూ ఉన్నాం, ఆయన చాలా ఆనందంగా ఉన్నారు, మాస్టర్ గారిని పొగుడుతున్నాం అని అనుకుంటాం. సడన్గా ఏం చేస్తాడు ఆయన? ఒక బెత్తం తీసుకొని పట కొడతాడు. నిర్దాక్షిణ్యంగా కొడతాడు, అట్లా కాదు, నిర్దాక్షిణ్యంగా. జన్ మాస్టర్స్కి నిర్దయగా ఉంటారు, కుట్టేస్తాడు. అది నీకు అర్థం కాదు, అదేంటి నేనేం చేశాను, ఆయన చక్కగా పొగుడుతున్నాను అని. కానీ ఏం చేశానో తెలియదు, ఆయన కొడుతున్నాడు. ఆయన కొట్టంగానే మైండ్ అయిపోద్ది, స్టాప్ అయిపోద్ది, పాస్. ఈ టెక్నిక్ అది నీ అంతటి నీవు సంపాదించుకోవాల్సిందే. యూ అటెండ్ టు ఎవర్ సెల్ఫ్, నీకు నీవే పొందుతావు ఆ సమయంలోనే. అయితే జన్ మాస్టర్స్ స్టోరీస్ చాలా బుద్ధహౌడ్లో చాలా ఉన్నాయి. టీచర్ సడన్గా కొడతాడు అని. ఈ కొట్టడం ఏంటి రా బాబు, ఇదంతా మనం ఏదో నేర్చుకోవడానికి వెళ్తే, ధ్యానం నేర్చుకోవడానికి వెళ్తే కొట్టడం ఏంటి, ఇదంతా నాన్ సెన్స్ అనుకుంటాం. అసలు కొడితే ఎవడైనా బుద్ధులవుతాడా? లేకపోతే ఆ కిటికీలోంచి తోసేస్తే, అక్కడ అంతస్తులో కూర్చున్నారు వాళ్ళు, ఆ కిటికీలోంచి కింద తోసేస్తే బుద్ధులవుతారా? ఏమన్నా అర్థం ఉందా? మనం అని అనుకుంటాం. ఒకవేళ చంపినా మనం బుద్ధత్వం పొందలేము. ఈ టెక్నిక్ అర్థం కాదు, అర్థమైతే తప్ప.
అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఓ ఇంత సులువా అని. ఇది వెస్ట్రన్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. జన్ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి జన్ సిస్టమ్ గురించి అక్కడ వెస్ట్లో బాగా ఫ్యాషన్గా మొదలైంది. ఈ టెక్నిక్ అర్థం కాకుండా, జన్ సిస్టమ్ అర్థం కాకుండా ప్రాక్టీస్ చేయడం ప్రమాదము అంటారు ఓషో గారు. అయితే ఈ జన్ టెక్నిక్ ఎక్కడది అనే పాయింట్ మనం ఏదైనా అనుకున్నాం. శివుడిది ఇది 4th టెక్నిక్, శ్వాస మీద ధ్యాసలో 4వది. దురదృష్టం మంది మనం ఆ జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి జన్ సిస్టమ్ కావాలంటే. మొత్తం ట్రెడిషన్ అంతా అక్కడ వెళ్ళిపోయింది. శివుడు చెప్పిందా అయితే ఆ జపాన్ మాస్టర్స్ కన్నా, ఆ జన్ మాస్టర్స్ కన్నా శివుడు చాలా ఎక్సలెంట్ మెథడ్ అనమాట. ఇది ఎప్పుడు బయటపడుతుందంటే, ఆయన దేవి పార్వతీమాతను పెళ్లి చేసుకోవడానికి ఈ కేమ్ టు మ్యారీ దేవి. ఆయన పెద్ద ఊరేగింపుగా వస్తారు. మొత్తం సిటీ అంతా, అందరూ ఆ ఊరేగింపుని, ఆ గోలని, మొత్తం ఓల్డ్ సిటీ అంతా కూడా ఆ డీప్ ఎంటర్టైన్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే ఆ పాస్ అనమాట. జస్ట్ ఆ క్షణంలో ప్రమాదం వచ్చినప్పుడు అంతా మర్చిపోయి అంతా జీరో అయిపోతాం వల్ల అలాగనమాట. దేవి ఫాదరు, ఆ తండ్రి ఇష్టం లేదు శివుడికి మ్యారేజ్ చేయడం. ఎందుకంటే శివుడు దేశదమ్మరి ఇలా తిరుగుతూ ఉంటాడు కదా, ఇంకా ఆయనకి రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. బూడిద పూసుకుంటాడని, పులి చర్మం కట్టుకుంటాడని, ఇట్లా రకరకాల. సరే, దేవి ఫాదర్ ఏమో ఆయనకి ఎగనెస్ట్. ఎవరు శివుడికి పెళ్ళనవ్వడానికి ఒప్పుకోరు. ఎందుకంటే శివుడు చేష్టలు అలా ఉన్నాయి. మనం ఆ దేవి ఫాదర్ని మనం ఏమనటానికి లేదు. ఏ ఫాదరు తన కూతుర్ని శివుడికి మ్యారేజ్ చేయడానికి ఇష్టపడదు. కానీ దేవి ఏం చేసింది, బలవంత పెట్టింది. లేదు, నేను ఆయన్నే ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుని తీరాల్సిందే. అయిష్టంగానే, సంతోషం లేకుండానే తండ్రి ఒప్పుకున్నాడు. అప్పుడు పెద్ద మ్యారేజ్ ప్రొసెషన్ జరిగింది. అక్కడ పెద్ద ఊరేగింపు. ఆ మ్యారేజ్కి ఆ శివగణం అంతా వచ్చింది. ఆ శివగణం అంటే గందరగోళం కదా శివగణం. ఇక్కడంతా వచ్చే ఆ శివుడితో పాటు ఆ గణం అంతా ఊరేగింపు వచ్చేసింది. వచ్చినప్పుడు ఆ సిటీలో సోమరసము అనేది వాడు తాగారు. వాడు తాగి చిందులు వేసుకుంటూ చూస్తే వాడి యొక్క స్వరూపాలు అంతా జుట్లు గిట్లు అంతా చిత్రంగా ఉంటాయి. ఆ శివగణానికి అంతా కూడా ఆయన ఫ్రెండ్స్, డిసైపుల్స్ అంతా కూడా వచ్చారు. సో ఆ శివుడి యొక్క ఫ్రెండ్స్, ఆ యొక్క శిష్యులు అందరూ వచ్చారు. వచ్చేసరికి అక్కడ సోమరసం తాగడం వలన డ్యాన్సింగ్, అరుపులు, గోల, నవ్వులు, ఆ సిటీ అంతా కూడా ఫిల్ అయిపోయింది వాళ్ళతో. అంతే ఆ సిటీలో ఉన్న పౌరులందరూ కూడా ఆ యొక్క జీరో స్టేట్కి వెళ్ళిపోయారు. బ్రీత్ ఆగిపోయింది అక్కడ సడన్గా, అన్ఎక్స్పెక్టెడ్గా, అన్బిలీవబుల్. ఎందుకంటే అసలు వాళ్ళు ఏంటి, రాజుగారు ఏంటి, మహారాజు గారు కూతుర్ని, ఒకగానొక కూతుర్ని ఇలా పెళ్లి చేస్తున్నారా, ఇలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా, ఏమిటి ఈ కమ్యూనిటీ, ఏంటి ఇలా ఉంది. ఇంకా అసలు అంటే ఇంకా ఆలోచించడానికి ఏం లేదు అక్కడ, మనసు ఆగిపోయింది. హఠాత్ పరిణామం. అక్కడ ఫర్ ద ప్యూర్ అంటే ఎవరైతే స్వచ్ఛంగా ఉన్నారో, ఆ శ్వాస ఆగిపోయిన ఆ క్షణాన్ని, లోపల కరిగిపోయిన క్షణాలను గమనించగలరు, బయటకు వెళ్ళిన క్షణాలని గమనించగలరు. ప్యూర్ అంటే అక్కడ మైండ్, దేర్ ఇస్ నో మైండ్. ఎప్పుడైతే మనసు స్వచ్ఛంగా ఉందో, నిర్మలంగా ఉందో, ప్యూర్ మైండ్ అయిపోయిందో, బ్రీత్ ఆగిపోయింది. ఆ ప్యూర్ మైండ్ అంటే ఏంటి, నీకు ఏ కోరికలు లేవు, నువ్వు దేనికి అలాంటి పట్టుకోలేదు, అది కావాలి ఇది కావాలని ఏమీ లేదు, పూర్తిగా సైలెంట్గా, ఇన్నోసెంట్గా, ప్యూర్గా.
నువ్వు కూర్చోవచ్చు. ఆ సడన్గా నీ బ్రీత్ అయిపోదు. అంటే అక్కడ బ్రీత్ అయిపోయిన క్షణాన్ని గమనిక ప్యూరిటీ అన్నమాట. అక్కడేమీ లేదు. మనసు కదలాలంటే శ్వాస ఆడాలి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఇదే విషయాన్ని శ్యామశరణ లాహిరి మహాశయుల వారు కూడా చెప్పారు. ఇక్కడ శివుడు చెప్పిన సూత్రాన్ని వివరిస్తున్నారు ఓషో గారు. మనసు కదలాలంటే శ్వాస కదలాలి. మైండ్ వేగంగా కదిలిందంటే శ్వాస వేగంగా శ్వాస బాగా వేగంగా ఉంటే మైండ్ కదులుతుంది. కోపం వచ్చింది, శ్వాస బాగా వేగంగా శ్వాస పీలుస్తూ ఉంటాం. అది సెక్స్ యాక్ట్ ఉంది. అలాగే బ్రీత్ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అయితే ఆయుర్వేదంలో ఒక సిస్టమ్ పెట్టారు. శ్వాస ఎక్కువ ఆడితే హెర్బల్ మెడిసిన్ అనమాట ఆయుర్వేద భారతదేశంలో. అది ఏమైంది, శ్వాసలు ఎక్కువ ఆడితే జీవితం ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే సెక్స్ ఎక్కువ, ఎందుకంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎక్కువగా సెక్స్ పాల్గొంటే టూ మచ్ సెక్స్, అతిగా సెక్స్లో పాల్గొంటే శ్వాస ఎక్కువ ఆడుతుంది కాబట్టి అక్కడ లైఫ్ తగ్గిపోతుంది అని. లైఫ్ షార్ట్ ఆయుర్వేద ప్రకారం. ఆయుర్వేద మెజర్స్ ఆయుర్వేద జీవిత కాలం ఏంటంటే శ్వాసల మీద ఆధారపడి లెక్కేస్తుంది. ఫాస్ట్గా బ్రీత్ చేస్తే లైఫ్ షార్టన్ అయిపోతుంది. అయితే మోడర్న్ మెడిసిన్ ఏం చెప్తుంది, లేదు మీరు సెక్స్లో పాల్గొంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, రిలాక్స్ అయిపోతారు. సెక్స్ కనుక అణిచిపెట్టుకుంటే ట్రబుల్లో పడతారు, హార్ట్ ట్రబుల్స్ కూడా వస్తాయి అని. బోత్ ఆర్ రైట్ అంటారు ఓషో గారు. ఆయుర్వేద కరెక్టే, ఈ మోడర్న్ మెడిసిన్ కరెక్టే, కానీ పరస్పర విరుద్ధంగా ఉంది కదా. ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేదం అసలు ఎప్పుడు కనిపెట్టారు, 5,000 సంవత్సరాల క్రితం కనిపెట్టారు. ఆ 5,000 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ప్రతి ఒక్క వ్యక్తి శ్రమపడి పనిచేసేవారు. జీవితం అంటే అక్కడ శ్రమించాల్సిందే. అక్కడ వాళ్ళు విశ్రాంతిగా ఏమి ఉండరు, ప్రతి క్షణం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. సోమరిపోతుల్లాగా ఖాళీగా విశ్రాంతిగా కూర్చోరు. టీవీల ముందు కూర్చోవడం లేకపోతే అలాగా పడి ఉండరు. విశ్రాంతి లేదు అక్కడ. ఏదో పనిలో నిమగ్నమైనవాడు, ప్రతి తోడు పని చేసేవాడు. అంతే. అక్కడ వారికి ఏమి బ్లడ్ సర్క్యులేషన్కి ఆర్టిఫిషియల్గా డివైజెస్ ఏం అవసరం లే, వాళ్ళు శ్రమించేవాళ్ళు కాబట్టి వారికి ఆ సూత్రం కరెక్ట్. ఇప్పుడు ఏంటి, ఏం పని పాఠాలు ఏమీ లేదు, భౌతికమైన శ్రమ లేదు. ఏమైనా శ్రమ చేయటం అంటే సెక్స్ ఒకటే శ్రమ, ఇంకా వేరేది ఏమీ శ్రమ లేదు. బాడీ పరంగా ఏ అలసట లేదు. ఇక్కడ సెక్స్లో పాల్గొంటే అలసట. కాబట్టి ఇక్కడ ఏమైతుంది, మోడర్న్ మెడిసిన్ రైట్ మోడర్న్ మ్యాన్కి. ఎందుకంటే వాడు ఏం ఫిజికల్గా ఏం పని చేయడు, వాడు భౌతికంగా ఏ శ్రమ చేయటం లేదు. అక్కడ సెక్స్ వలన అతని హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది, బ్రీతింగ్ డీప్గా లోపల కంట కేంద్రం దాకా వెళ్తుంది. అక్కడ ఏమవుతుంది, ఆ యొక్క మోడర్న్ మ్యాన్ సెక్స్లో పాల్గొన్న తర్వాత రిలాక్స్ అయ్యి నిద్రపోతాడు, గాఢ నిద్రపోతాడు. ఫ్రాయిడ్ చెప్పిన ప్రకారం అది నిద్ర మాత్ర లాంటిది అనమాట. సెక్స్లో పాల్గొని నిద్రపోతా అంటాడు. అది కేవలం మోడర్న్ పర్సన్కి, మోడర్న్ మ్యాన్కి, ఇప్పుడున్న వర్తమానంలో ఉన్న వ్యక్తులకి. ఎందుకని ఆ సెక్స్లో పాల్గొనడం వలన ఏమవుతుంది, శ్వాస వేగంగా ఆడుతుంది కాబట్టి కోపం వచ్చినప్పుడు వేగంగా ఆడుతుంది. సెక్స్ అనేది మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ డిజైర్, కోరిక, కామము, ఇంప్యూరిటీ మైండ్ ఉండిపోతుంది. అదే మనసు స్వచ్ఛమైంది, మనసు ప్యూర్ అయిపోయింది, ఏ కోరిక లేదు మనసులో, దేనికోసం ఆశించడం లేదు, ఏ మోటివేషన్ లేదు, నువ్వు ఎక్కడికి పోవటం లేదు, ఉన్న చోటనే ఉన్నావు, ఇన్నోసెంట్గా ఉన్నావు, స్వచ్ఛంగా ఉన్నావు. ఆ యొక్క ఆ సరస్సులో ఎటువంటి అలలు లేవు, బ్రీతింగ్ అయిపోతుంది.
ఇంకా అక్కడ ఏది అవసరం లేదు. అది అక్కడ ఉన్నటువంటి విషయం. అప్పుడేం జరుగుతుంది? నీ లోపల ఉన్న ఆత్మ మాయమైపోతుంది. స్మాల్ సెల్ఫ్, నేను 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 అనేది మాయమైపోతుంది. హయ్యర్ సెల్ఫ్ పట్టుకుంటాం. నీలో ఆ సుప్రీం సెల్ఫ్ను పట్టుకుంటాం. చిన్న నేను మాయమైపోయి ఆ పెద్ద నేను దొరుకుతుంది. సో థ్యాంక్ యూ ఇప్పటి వరకు. అండ్ ఫ్రెండ్స్, ఇది 4వ సూత్ర అనేది ఎలాంటిది అనేది మనం తెలుసుకున్నాం. ఇంకా రేపటి నుంచి ఇందులో కొన్ని మనసు ఏ విధంగా మోసపోతుంది, ఈ సూత్రాల్లోకి లేదా దీని విషయాల్లోకి వెళ్తున్నప్పుడు మనసు ఏ విధంగా టక్కరగా ప్రవర్తిస్తూ ఉంటుంది అనే పాయింట్ల మీద 4 సూత్రాల వరకు చెప్పుకున్నాం. తర్వాత అందులో సూత్రాలు కాకుండా మనసు చేసే మాయాజాలం గురించి ఓషో గారు వివరిస్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్.